GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. మాధవరెడ్డి గారు, నేపాల్లో సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా. జెన్జీ కిడ్స్ అంటే ఎవరైతే 1996 నుంచి 2010 వరకు ఈ జనరేషన్ లో పుట్టిన కిడ్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు 30 ఏళ్ల లోపు వయసున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో, నేపాల్లో ఒక పెద్ద ఉద్యమానికి తెరలేపారనుకోవచ్చు. అక్కడ ప్రభుత్వ విధానాల పట్ల, అక్కడ ప్రభుత్వ తీరు పట్ల అక్కడ అందరూ కూడా తిరగబడ్డం జరిగింది. అక్కడ నేపాల్ ప్రధానిని రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టారు. అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ ని కూడా రోడ్ల మీద, మన భాషలో చెప్పాలంటే పిచ్చి కుక్కని కొట్టినట్టు బట్టలు ఇప్పదీసి పిచ్చి కుక్కని కొట్టారు, పరిగెత్తించి కొట్టారు. అండ్ అదేవిధంగా అక్కడ ప్రభుత్వ అధికారిక భవనాలను కూడా కూల్చివేశారు, అన్నింటిని అగ్నికి కూడా ఆహుతి చేశారు. ఎందుకు అసలు ఇంత పెద్ద ఉద్యమం, ఇంత పెద్ద ప్రొటెస్ట్ అనేది నేపాల్లో ఏర్పడింది అంటారు అసలు? సో వీళ్ళు ఏమంటారంటే, మేబీ ఇవన్నీ కూడా ఎన్నో తరతరాల నుంచి జరుగుతూ ఉండొచ్చు. ఈ కరప్షన్ కానీ, లేకపోతే నెపో కిడ్స్ అంటున్నారంటే ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళ జనరేషన్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకోవడం, బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళ బిజినెసెస్, వాళ్ళ కాంట్రాక్ట్స్, లేకపోతే పదవులు అన్ని కూడా వాళ్ళే అనుభవిస్తూ ఉన్నప్పుడు మన మిగతా వాళ్ళందరూ మేబీ ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉండొచ్చు. మేము జెన్జీ కిడ్స్, మేము దీన్ని ఇంకా యాక్సెప్ట్ చెయ్యం. అంటే చాలా మంది కూడా చనిపోయారు. అంటే ఎంత రెవల్యూషనరీ వచ్చిందో చూడండి. భయం కూడా పడలేదు. అంటే ఇంకా పోగొట్టుకోవడానికి మా దగ్గర ఏమీ లేదు, వాళ్ళ దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. అంటే హోప్ కూడా లేదండి వాళ్ళకి. ఇంకా అంటే మీకు ఏదైనా హోప్ ఉందంటే కనీసం మీరు ఆలోచిస్తారు, ప్రాణం గురించి అయినా ఆలోచిస్తారు. ఓకే, ఈ రోజు కాకపోతే రేపైనా మన జీవితాలు బాగుపడతాయి అనే హోప్ కూడా వాళ్ళకి ఎప్పుడైతే కనిపించలేదు, ఇంకా మనం ఉంటే ఎంత లేకపోతే ఎంత ఏదైనా తేల్చుకుందాము అన్నట్టుగా జెన్జీ కిడ్స్ అయితే వచ్చారు. కానీ చాలా మంది ఏమనుకున్నారంటే, ఈ యాప్స్, సోషల్ మీడియా బ్యాన్ చేసేయడం వల్ల వీళ్ళందరూ ఇలా చేశారని. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ అండి. అదంతా ఏంటంటే వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ మినిస్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకైతే అసలు ఎంప్లాయ్మెంట్ గానీ, ఇన్ఫ్లేషన్ గానీ ఏమీ పట్టించుకోకుండా, మినిమం ఈ రిక్వైర్మెంట్స్ కూడా పట్టించుకోకుండా వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ బావమరుదులు గానీ, లేకపోతే వాళ్ళ అన్నదమ్ములు, వీళ్ళే మొత్తం ఆ ఫ్యామిలీసే ఎంజాయ్ చేస్తున్నాయి. మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళైతే కోట్లు పక్కన వేసుకుంటున్నారు. మేమైతే అసలు సంవత్సరానికి 2 లక్షలు సంపాదించడానికి కూడా ఎంత కష్టపడుతున్నా సంపాదించలేకపోతున్నాము. ఏంటి ఇంత, ఎప్పుడైనా సొసైటీలో అండి ఇంత డిఫరెన్సెస్ ఉండకూడదు. అంటే రిచ్ అవనియండి, పూర్ అవనియండి, ద హ్యూజ్ డిఫరెన్స్ ఎప్పుడైతే ఏర్పడిందో, ఇలాంటి ఎగేనెస్ట్ గా చాలా మనకి జరుగుతూ ఉంటాయి. ఇది ఇప్పుడు జరిగినవే కాదు, ఎప్పటి నుంచో ఆ డిఫరెన్స్ అనేది ఎప్పుడైతే హ్యూజ్ అయిపోతుందో డెఫినెట్లీ ఇలాంటి రెవల్యూషనరీ థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయండి. సో ఇవన్నీ అంటే ఇక్కడ మనం బంగ్లాదేశ్ లో కూడా ఇలాంటిదే మనం చూసాము, అంతమంది పాకిస్తాన్, జనాలు తిరగబడితే ఏమవుద్ది ప్రభుత్వం మీద అనేది. అవునండి. అంటే వాళ్ళు అనుభవిస్తే, అంటే అప్పట్లో ఈ సోషల్ మీడియా లేదు కదా, మనకి తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉండడం వల్ల ఎక్కడేం జరుగుతుందో వెంటనే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎక్కడ కరప్షన్ జరుగుతుంది, వాళ్ళ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు బయట కంట్రీస్ లో ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలా తెలిసాయి? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ప్రొటెస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు చూసారు, వీళ్ళు ఎంత లగ్జరీగా బ్రతుకుతున్నారు అనేది వాళ్ళందరూ గమనించారండి. సో దానికి ఎగెనిస్ట్ గా వాళ్ళు ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారో త్రూ మీడియా, దాన్ని బ్యాన్ చేస్తే ఆగిపోతారా అండి? సో దెర్ ఆర్ ఎనీ అదర్ వేస్. మేము దాని గురించి అయితే చేయట్లేదు. మళ్ళీ వాళ్ళు రివోక్ చేసినా ఆగలేదండి. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ మొత్తం అన్ని యాప్స్ అన్ని కూడా మేము యాక్టివ్ చేసేసాము, మేమంతా కూడా మామూలుగా తీసుకొచ్చాము, మీ ఫ్రీడమ్ కి మేమేమి అంటే, అసలు మేము ఫ్రీడమ్ గురించి కాదు మాట్లాడుతుంది, కరప్షన్, ఈ ఏదైతే ఈ నెపోటిజం ఏదైతే ఉందో దాని గురించి, నిరుద్యోగం ఏదైతే ఉందో, అన్ఎంప్లాయ్, ఇదంతా కూడా మనం అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది మనకి, అంటే త్రూ ఇంటర్మీడియరీస్ ద్వారా ఇప్పుడు ఎవరికైనా ఏం కావాలండి, ఐదర్ మీకు జాబ్ కావాలి, లేదు బిజినెస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ కావాలి. ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్స్ కంప్లీట్ గా ఫెయిల్ అవుతాయో, ఐదర్ మీకు జాబ్స్ కి ఇవ్వడానికి ఫెయిల్ అవుతున్నాయి, లేదు బిజినెస్ చేసుకోవడానికి మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ లేవంటే ఇంకేం చేస్తారండి? ఇంకా ఇలాంటి రెవల్యూషనరీ ఎలా మీరు ఒక బెటర్మెంట్ అయితే లైఫ్ కోరుకుంటారు కదండి, కష్టపడిన దానికి. అంటే ఇక్కడ అంటే జనం కడుపు మండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన దగ్గర పన్నులు వసూలు చేసి, మన దగ్గర పన్నులు కట్టించుకొని ప్రజలకు అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం
వారికి సరైన విద్య కల్పించకపోవడం, సరైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, కనీసం సరైన రోడ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ చాలా చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. అవునండి, అవును. అంటే వాళ్ళు ఏంటంటే పోనీ ఇవ్వలేదు పక్కన పెడితే వాళ్ళు బాగుపడడం ఇంకొక వైపు. ఎంతసేపటికి మేము 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 అది మన అసలు ఓట్లతో అది గెలిచిన వాళ్ళు వాళ్ళు ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. మనం ఇంకా ఇదే మురికి రోడ్ల మీద, ఇదే గుంటల రోడ్ల మీద ఇంకా బస్సులు పట్టుకొని ఊగులాడుతూ వెళ్తున్నాం మన ఆఫీస్కి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 20 years బ్యాక్ వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ చూసారు. ఎప్పుడైతే పొలిటికల్ గా వాళ్ళు పైకి వచ్చారో వాళ్ళు ఇప్పుడు లైఫ్ స్టైల్ లో క్రోర్స్ ఎట్లా సంపాదించారు. ఆ డిఫరెన్స్ మనమేమో 20-30 years నుంచి ఇట్లనే ఉన్నాము, వాళ్ళేమో ఎలా సంపాదించగలిగారు అనే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. సో ఇది అందరికి కూడా ఐ ఓపెనర్. సో ఎవరైతే మన ఇండియాకు కూడా, ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం మన మీద కూడా పడుతుంది కదండి, మన దగ్గర కూడా అవేర్నెస్ అనేది బాగా వస్తుంది. సో ఇలా ఇప్పుడు మనం కొత్తగా పార్లమెంట్ లో ఒక బిల్లు కూడా తీసుకొస్తున్నారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎవరికైతే పొలిటికల్ గా వాళ్ళకి ఏమైనా కేసెస్ ఉన్నా ఏమైనా ఉన్నా వాళ్ళందరినీ కూడా ఇటువైపు రానివ్వకుండా కొంచెం ఆపడానికని కొంచెం అటువైపు కొంచెం స్టార్ట్ చేశారు ఇనిషియేషన్. ఇంకా ఎక్కువ అండి, అంటే ఎవరైతే ఈ లెజిస్లేటివ్ కి రాబోతున్నారో, మన గురించి డెసిషన్స్ తీసుకుంటున్నారో ఆ మేకర్స్ కి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనము ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అండి. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి క్రైమ్ సంబంధించిన ఏమైనా ఉన్నాయా, కరప్షన్ కి సంబంధించిన ఏమైనా ఉన్నాయా, వాళ్ళని అందరినీ కూడా డిలీట్ చేయాలి. ఈ సిస్టమ్ ని ముందు క్లియర్ చేసుకోవాలి. అంటే అసలు సిస్టమ్ లో మనము ఒకవైపు మాట్లాడామండి, ఇప్పుడు ఇంకో మాట్లాడామంటే మనందరం కూడా సిస్టమ్ కి ఇంకొక వైపు ఉన్నాం. ఇప్పుడు వీళ్ళందరినీ ఎన్నుకున్నది మనమే అంటారు కదండి. అవును, ఇప్పుడు వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టింది ఎవరు? మనమే ఓట్లు వేసి గెలిపించి వాళ్ళకి అధికారాన్ని. సో మనం కూడా అండి కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఓటు వేయకుండా ఉన్న వాళ్ళు చాలా మంది, వేసే వాళ్ళు కూడా ఎందుకు వేస్తున్నారు, ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీగా 2000 వస్తుందా, 3000 వస్తుందా, లేకపోతే ఫ్రీ స్కీమ్స్ వస్తున్నాయి, ఏం వస్తున్నాయి అని చూసి వెయ్యడం కాకుండా నిజంగా వాళ్ళకి ఆ కెపాబిలిటీ ఉందా, మనకి ఏమైనా ముందుకు ఫ్యూచర్ లో మనకి ఏమైనా చేస్తున్నారంటే ఇది ఎట్లా ఉంటుందంటే వాళ్ళ 5 years 10 years ఉంటారండి, కానీ మన జీవితాలే మారిపోతాయి. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని మనం ఆ ఒక్క 10,000 20,000 లేకపోతే ₹1,00,000 గురించో మనం ఆలోచించామనుకోండి, మన లైఫ్ అంతా పోతుంది. సో ఇదంతా కూడా ఐ ఓపెనర్ అండి. ఇప్పుడు మన చుట్టుపక్కల నైబర్స్ అందరు ఇలా ఉన్నారనుకోండి, మళ్ళీ హెల్ప్ చేయాల్సింది ఇండియానే. ఇప్పుడు నెక్స్ట్ బంగ్లాదేశ్ అక్కడికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు, ఈ మధ్య ఇక్కడ వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా ఏ కంట్రీకి వెళ్ళాలా అని ఇప్పుడు వీళ్ళు కూడా చూస్తున్నారు. బయట దేశాల్లో ఏం జరిగినా కూడా అందరూ తలదాచుకోవడానికి మన భారతదేశంలోకి వచ్చేస్తున్నారు. నైబర్స్ అందరూ అక్కడ నుంచి అన్రెస్ట్ పెరిగిపోయింది కదండి, అన్రెస్ట్ పెరగగానే అక్కడ నుంచి అందరూ కూడా మన దగ్గరికి వచ్చేస్తున్నారు. సో మనకేంటంటే ఈ చుట్టూ అంతా నైబర్స్ అందరు ఇట్లనే ఉన్నారు. ఐదర్ బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, ఇంకా వియత్నాం, ఇలాంటివన్నిటిలో కూడా అన్రెస్ట్ బాగా పెరుగుతుంది. సో దీన్ని అన్నిటిని కూడా హ్యాండిల్ చేసుకోవాలంటే అసలు ముందు మన సిస్టమ్స్ ని కొంచెం డెవలప్ చేసుకొని అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి అంటే అంతా కూడా ఫైనాన్షియల్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉండాలండి. అంటే మనం చేస్తున్న సేవింగ్స్ అన్ని కూడా ఒక ప్రొడక్టివ్ గా వచ్చాయంటే అండి, ఆ ప్రొడక్టివ్ గా వచ్చిన అమౌంట్ అనేది కొన్ని జాబ్స్ క్రియేషన్ కి మనకి యూజ్ అవ్వాలి, కొన్ని జాబ్స్ క్రియేట్ అవ్వాలి, జీడిపి అనేది ముందుకు వెళ్ళాలి. అప్పుడే మీ స్టాండర్డ్స్ పెరుగుతాయి, అప్పుడే మీ ఇన్కమ్ పెరుగుతుంది. సో ఎవరైనా సరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. 10 years నుంచి ఒకేలా ఉండాలని ఎవరు అనుకోరు కదండి. సో ఎవ్రీవన్ వాంట్స్ టు గ్రో ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళ స్టాండర్డ్స్, ఇప్పుడు మీరు బైక్ మీద వస్తున్నారంటే నెక్స్ట్ కార్ లో రావాలనుకుంటున్నారు, దట్ ఈస్ అన్ ఆస్పిరేషన్, దట్ ఈస్ కామన్ అండి. కష్టపడే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే అనుకుంటారు. ఎప్పుడైతే మీకు ఎంత కష్టపడినా అలాంటి ఆపర్చునిటీస్ రాలేదంటే ఇలాంటి అన్రెస్ట్ జరుగుతాయి. సో ఇక్కడ అంటే నేపాల్ యూత్ ని మనం అప్రిషియేట్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, అందరూ 30 ఏళ్ల లోపు వాళ్ళే అసలు ప్రభుత్వం వల్ల మనకి ఏం ఒరిగింది, ప్రభుత్వాల వల్ల మనం ఏం కోల్పోతున్నాం అన్న సంగతిని అందరూ చాలా త్వరగా గ్రహించగలిగారు. చాలా అండి, చాలా. బట్ మన దేశం విషయానికి వస్తే ఏంటి సిచ్యువేషన్? ఇక్కడ 30 ఏళ్ల లోపు లేదంటే 30 పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ 30 ఏళ్ల లోపు వాళ్ళు ఎలా తిరగబడ్డారు అనేది నిజంగా ఇక్కడ ప్రతి ఒక్కరు మనం ఆలోచించుకోవాలి కూడా. అవునండి, అంటే ఇప్పుడు కరప్షన్ అనేది వాళ్ళు ఎక్కడ జరుగుతున్నా అండి చాలా అప్రమత్తంగా ఉండి వెంటనే సోషల్ మీడియాలో వెంటనే వాళ్ళ గురించి, అది ఎవరు పొలిటీషియన్ అయినా, వాళ్ళ పిల్లలైనా, వాళ్ళకి సంబంధించినవి వెంటనే పోస్టులు పెట్టేవాళ్ళండి. సో కరప్షన్ ఎక్కడ జరిగినా వీళ్ళు ఇలా కరెక్ట్ గా వీళ్ళు కాంట్రాక్ట్స్ తీసుకున్నారు, వీళ్ళు ఇలా వస్తున్నారు, వీళ్ళకి అర్హత లేకపోయినా వీళ్ళకి ఇవన్నీ వచ్చాయని అంతా దీనిగా వాళ్ళు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం అదే వాళ్ళకి నచ్చలేదు. సో అలానే అందరూ కూడా కొంచెం అలర్ట్ గా ఉండాలండి. అది ఏ కంట్రీ అయినా
ఎస్పెషల్లీ యూత్. మిగతావన్నీ పక్కన పెడితే కొంచెం దేశం గురించి కూడా ఆలోచించాలి మనం కదా. ఆలోచించాలి కదా. సో ఎందుకంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. ఇప్పుడు Exactly. వాళ్ళకి జరిగింది అంటే రేపు పొద్దున మీకు జరుగుతుంది, మనకు జరుగుతుంది. మనకు కూడా జరుగుతుంది, మన ఇంటి వరకు వస్తాయి కదండి ప్రాబ్లమ్స్ Yes. అన్ని. సో అదొక్కటి ఆలోచించాలా, వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, మన వరకు అయితే కొంచెం బానే ఉంది కదా, మన వరకు మన ఇంటి వరకు మనం చూసుకోకుండా ఎక్కడ మనకి అన్యాయం జరిగినా, ఎక్కడ ఇలాంటి కరప్షన్స్ జరిగినా, ఎక్కడ ఇలాంటి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎన్నుకోవడంలోనే కొంచెం జాగ్రత్తలు జాగ్రత్తగా వహించి ఉండాలి. మంచిగా అంటే పొలిటికల్ గా కూడా చాలా మంది వస్తున్నారండి. అంటే పొలిటికల్ గా చాలా మంది వస్తున్నారు, కానీ ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారండి? కొత్త వాళ్ళు వచ్చారు, ఏదో చేద్దాం ఏదైనా మంచి అనుకుంటున్నారు, చేద్దాం మంచి వచ్చినా చేద్దామని ఎప్పుడు వచ్చినా అధికారంలో ఉండనివ్వరు కదా. ఉండనివ్వట్లేదు కదండి. సో కొత్త వాళ్ళు వచ్చి ఏదో వర్క్ చేద్దాము అన్న ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అవునవును. ఎంతమంది వాళ్ళకి నిలబడుతున్నారు? సో చాలా మంది వస్తున్నారు, ఇవన్నీ ఇంకా అదే పాత పద్ధతిలో మళ్ళీ చూసి అదే భయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వెనక్కి అనవసరంగా మా చదువులు మా ఉద్యోగాలు వదులుకొని ఈ రాజకీయ రచ్చులోకి వచ్చామని వెళ్ళిపోతున్నారండి. ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు మీరు చెప్పండి? అవును. అందరూ కూడా ఓల్డ్ పీపులే అయిపోయారు. సో యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఇంకా ఇందులో కూడా రావాలి. వాళ్ళు రావాలి అంటే మనందరం ఎంకరేజ్ చేయాలి. Yes. మనందరం ఎంకరేజ్ చేస్తే దెన్ వీ కెన్ సీ సమ్ చేంజ్ అండి. అంతవరకు ఇట్లానే అవుతుంది. అంటే ఇప్పుడు అక్కడ జరిగిన ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, ఈ ఉద్యమం కానీ లేదా విప్లవం కావచ్చు, ఎస్ ఇది మన భారతదేశంలో ఉన్న నాయకులకు కూడా ఒక పెద్ద చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే సంవత్సరాల పాటు అవినీతి అక్రమాలు చేసుకుంటూ పోతే ఎస్ ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడితే ఏం జరగద్దనేది ఎస్ ఇక్కడ మన దేశంలో ఉన్న నాయకులకు కూడా ఇది ఒక పెద్ద గుణపాఠం కావాలి. అంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కూడా కరప్షన్ జరగట్లేదని కదా, ఇక్కడ కూడా కరప్షన్ జరుగుతున్నాయి, ఇక్కడ కూడా నెపోటిజం అనేది జరుగుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఫ్రీ స్కీమ్స్ తోని ఊరుకోబెడుతున్నారు, జనాల్ని చల్లబరుస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, జనాలు తిరగబడదాం అనుకునే సమయంలోని మీకు ఫ్రీ స్కీమ్, ఒక ఫ్రీ బస్సు అసమర్థులుగా చేసేసి మీకు డబ్బులు, మీకు అన్ఎంప్లాయ్మెంట్ అయితే అదేదో ఉంటుంది కదండి, అదేదో భృతి ఇస్తారంట. అన్ఎంప్లాయ్మెంట్ కి మీకు ఏంటంటే దానికి అన్ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళు ఏదో మీకు డబ్బులు ఇస్తున్నారు, ఓ 3,000 ఇస్తారంట నెలకి, నిరుద్యోగ భృతి. అసలు నువ్వు జాబ్ చూపిస్తున్నావా? నిరుద్యోగ భృతి ఉద్యోగం మీద ఇస్తే నువ్వు ఇచ్చే 2,000 3,000 ఏం పనికి వస్తాయి? సో ఈ విధంగా వాళ్ళు ఏంటో పెళ్లిళ్ళు చేసుకోవడానికి డబ్బులు ఇవ్వడం, బస్సులు వేయడానికి డబ్బులు, ఇవన్నీ ఇలాంటి డబ్బులు అన్ని ఇచ్చే బదులు వాళ్ళకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది చూపిస్తే వాళ్ళే అన్ని కొనుక్కుంటారు కదండి. ఒక విద్య వైద్యం ఉచితంగా ఇస్తే చాలు, మిగతా రూపురేఖలే మారిపోతాయి. ఇల్లులు ఇవన్నీ ఎవరికి కావాలండి వాళ్ళకి, కానీ మీరు అంత కెపాసిటీగా ఇచ్చినట్టు వాళ్ళే అన్ని కొనుక్కుంటారు. వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు కొనుక్కుంటారు. ఆ విధంగా మనం తయారు చేయాలి. సో అక్కడ ఇక్కడికి అదే డిఫరెన్స్ అండి. మన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే ప్రతిదానికి ప్రతి స్టేట్ లో ఆ స్టేట్ కి ఏం కావాలో, వాళ్ళకి ఏం కావాలో అవి ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడము. ఆ ఎలక్షన్స్ ఆ 5 years అవగానే మళ్ళీ ఇంకొక కొత్త స్కీమ్ తో జనాలను చల్లబరచడం, అన్ని ఫ్రీగా మీకు ఈ అకౌంట్ లో ఇన్నేయగానే మళ్ళీ ఓకేలే ఇదేదో బాగుంది అన్నట్టు కొన్ని రోజులు అలా ఊరుకుంటున్నారు. సో బట్ ఇది కూడా ఎన్ని రోజులు వాళ్ళు ఫ్రీగా ఇస్తారో అది కూడా చూడాలి. అది మనం కడుతున్న ట్యాక్స్లు అన్ని వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం వల్ల మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఎకనామిక్ డెవలప్మెంట్ ఎందుకు? మన ట్యాక్స్లు అన్ని అంటే ఫ్రీ స్కీమ్స్ కే ఇచ్చామా? మన రోడ్లు అలానే ఉన్నాయి. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్షాలు వస్తే ఏంటుందండి, మీరు 2 కోట్లు పెట్టి మీరు ఫ్లాట్ కొనుక్కున్నా బయటకు రాగానే మీకు నీళ్ళు నిలబడుతున్నాయి. మీరు గుర్గాం తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, చెన్నై తీసుకోండి, హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ చేసేస్తున్నారు. ఎక్కడ చూసినా వర్షం వచ్చిందంటే అది ఫ్లోటింగ్ లాగా ఉందంటే మనం కడుతున్న ట్యాక్స్ లన్నీ ఫ్రీ స్కీమ్లకి వెళ్తున్నాయి. ఆ ఫ్రీ స్కీముల వల్ల ఎవరు మాట్లాడలేదు, వాళ్ళ కంటిన్యూ అవుతూ ఉందండి. సో దిట్స్ హ్యాస్ టు బి చేంజ్డ్. సో జనాల్లో మార్పు రానన్ని రోజులు ఈ ప్రభుత్వాలు ఫ్రీ స్కీమ్స్ ని మనం రిజెక్ట్ చేసి జాబ్స్ ఏ కావాలని అడగాలండి. సో వి నీడ్ జాబ్స్, వి నీడ్ ఆపర్చునిటీస్ అని వాళ్ళు అడగాలి. బిజినెస్ చేసుకోవడానికి ఈజీగా అయ్యే మన ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకుని ఇవి అడిగితే బాగుంటుందండి. ఇవి అడిగితే డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ సొల్యూషన్. రైట్. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్ ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఇప్పుడు జనరేషన్ పిల్లలంటే ఏదో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసుకుంటూ ఫేస్బుక్ లో చూడడం కాదు. ఎస్ అక్కడ జనాల్లో ఎటువంటి చైతన్యం వచ్చిందో అలాంటి చైతన్యం కూడా మనకి రావాలి. అండ్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని కూడా రాజకీయ నాయకులుగా గుణపాఠంగా. సో మన వాళ్ళు ఏంటంటే ఏదంటే అమెరికాకి వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళి ఎన్ని బాధలు పడుతున్నారండి, ఎప్పుడు భయపడుతూ. అక్కడ కూడా వాళ్ళందరూ కూడా అబ్బా ఈ భయంతో మేము ఉండలేకపోతున్నాం వచ్చేస్తాం. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటే అంత దూరం వెళ్ళి అక్కడ ఎందుకండి అన్ని కష్టాలు పడతారు మన వాళ్ళందరూ. ఇక్కడే మనము అక్కడ వాడు ఏ రోజు ఏం చెప్పి పంపించేస్తాడో తెలియదు. భయంతో అక్కడ అందరూ ఉంటున్నారండి. వాళ్ళందరూ కూడా వీఆర్ లివింగ్ ఇన్ ఫియర్ అంటున్నారు కంప్లీట్ గా. సో అవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోగలమండి ఇఫ్ వి క్రియేట్ ద ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. అసలు నేపాల్లో ఏం జరిగింది, అక్కడ జనం దేనికోసం తిరగబడ్డారు, ఎవరి మీద తిరగబడ్డారు, అటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, మన దేశం వరకు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది అని అంశం చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ మేడం.